ఏర్పడి నేటికి 21 ఏళ్లు. దేశంలోని అన్ని గెరిల్లా సైన్యాలు నేడు మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. ఈ 22 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మావోయిస్టు పార్టీ ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలను ఎదుర్కొంది. 2 దశాబ్దాల తర్వాత 2024లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగారులో జరిగిన పలు ఎన్కౌంటర్స్ లో 400 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. దీని మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్ర రవి అందిస్తారు. మావోయిస్ట్ పార్టీకి సెప్టెంబర్ 21 ఒక ప్రత్యేకమైనటువంటి దినం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. దాదాపు మావోయిస్ట్ పార్టీ 21 ఏళ్లు పూర్తి చేసుకొని 22 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నది. ఈ సెప్టెంబర్ 21 అనేటువంటిది పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దాదాపు వారం రోజుల పాటు ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని చెప్పేసి నేటి నుంచి వారం రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవాల వేడుకలకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న దశ. ప్రధానంగా తమ పార్టీలో అంతర్గత సంక్షోభం ఒకవైపు అయితే, రెండోది ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం దాదాపు ఏదైతే సాయుధ బలగాలుగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వివిధ ఏదైతే మావోయిస్టు లెనినిస్టు సంస్థలన్నీ కలిపి కూడా సెప్టెంబర్ 2004 సెప్టెంబర్ 21 నాడు దాదాపు 16-15 ఏదైతే సంస్థలన్నీ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. దాదాపు 16 రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ ఒక బలమైనటువంటి విప్లవ సంస్థగా ఉన్నది. దాని నుండి పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అట్లాగే అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల్లో పార్టీ విస్తరించి ప్రధానంగా దండకారణ్యం కేంద్రంగా ఒక మావోయిస్టు పార్టీ ఒక బలమైన కంచుకోటగా తయారైంది. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఈ భారతదేశ సైన్యానికే ఒక అంతర్గత భద్రత శత్రువుగా మారిందని చెప్పేసి స్వయాన ఆనాడి దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఏదైతే మావోయిస్టులని నిర్మూలన చేయాలని చెప్పేసి దేశానికి ఒక అంతర్గత భద్రత ఏర్పడ్డది అని చెప్పేసి ఒకవైపు రాజ్యం ఏదైతే మావోయిస్టుల మీద ఒక ఉక్కుపాదం మోపాలని భావించింది. కానీ మావోయిస్టు పార్టీ దాదాపు 16 రాష్ట్రాల్లో విస్తరణ కావడం, అట్లాగే మావోయిస్టు పార్టీ ఒక బలమైనటువంటి నక్సలైట్ ఉద్యమంగా ప్రధానంగా మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత దాని కార్యకలాపాలు వేగంగా విస్తరించడంతో ఒక్కసారిగా దాదాపు 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఏదైతే ఈసారి ఖచ్చితంగా మావోయిస్టుల్ని లేని రైత రాజ్యంగా, మావోయిస్టు లేని రైత రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఆపరేషన్ కగారుతోటి పెద్ద ఎత్తున దాదాపు అడుగులని ఏదైతే మా దండకారణ్యం కావచ్చు, మిగతా ఇటు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, అటు పోతే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలి. ప్రధానంగా 2026 మార్చి నాటికి ఖచ్చితంగా మావోయిస్టు లేని ఏదైతే భారత్ని ప్రకటించాలని చెప్పేసి ప్రధానంగా మోడీ, అమిత్ షా భారత హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 100ల కొద్దీ ఏదైతే మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరిగాయి. అంటే గత 2-3 సంవత్సరాల మట్టి పెద్ద ఎత్తున మావోయిస్టు నిర్మూలనంగా ఆపరేషన్ సూర్యకాంతి కావచ్చు, ఆపరేషన్ కగారు పేరుతోటి పెద్ద ఎత్తున అడవులను జల్లెడపడుతూ దాదాపు 400 మంది ఎన్కౌంటర్లు చనిపోవడం జరిగింది. 100ల మంది ఏదైతే మావోయిస్టులు లొంగిపోయారు. అయినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ ప్రధానంగా అనేక మంది ఎన్కౌంటర్ పాలైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఒక నిలబడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఒడిదుడుకులతో పాటు అనేక ఎన్కౌంటర్లలో ప్రధానంగా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కానీ, అట్లాగే చలపతి కానీ, అట్లాగే మిగతా నంబాల కేశవరావుతో పాటు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు దాదాపు 6 కేంద్ర కమిటీ సభ్యులు ఇప్పటికే ఏదైతే ఎన్కౌంటర్లో మరణించడం, మొన్నటికి మొన్న ఏదైతే మోడెం బాలకృష్ణ కేంద్ర కమిటీ ముఖ్యమైనటువంటి నాయకుడు చనిపోవడం, అట్లా కేంద్ర కమిటీ నాయకత్వం, ప్రధానమైన నాయకత్వం ఒకవైపు ఎన్కౌంటర్ల పాలవడం, రెండో వైపు మరొక నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది కేంద్ర కమిటీ ముఖ్యులైనటువంటి వాళ్ళు కూడా లొంగిపోవడం, ఇదంతా కూడా పార్టీకి ఒక రకంగా అంటే పార్టీ బలహీన పట్టడానికి కారణమైంది. రెండో వైపు ఇప్పటికే ఏదైతే ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులతోటి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే దండకారణ్యానికి హెడ్మాను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శికి కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం తెలంగాణలో అంటే మొత్తం దండకారణ్యం ఒకవైపు కాపాడుకోవడం, రెండో వైపు ఏదైతే ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు కానీ, అట్లాగే ఎన్కౌంటర్ అయినటువంటి పార్టీ ఒకవైపు సతమవుతూ పార్టీ ఒక కోలుకోలేని దెబ్బతీస్తూ అసలు 26 నాటికే మొత్తం దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం
చెప్తున్నప్పటికి కూడా మావోయిస్టు పార్టీ మాత్రానికి ఇన్ని ఎదురు దెబ్బలు తింటూ కూడా ఇంకా ఈ రోజు నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరపాలని చెప్పేసి కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇప్పటికే ఉన్నటువంటి నూతన కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి కానీ, అట్లాగే దండకార్యాన్ని స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి హిడ్మా కానీ పార్టీని నిలబెడతారా, లేదంటే మావోయిస్టు పార్టీ ఎలా ఉండబోతుంది, అట్లాగే మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేటువంటి సర్వతా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ రోజు రోజుకు తన ఏదైతే ప్రాబల్యం కోల్పోతూ రెండో వైపు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రధానంగా మావోయిస్టు పార్టీని ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ సజీవంగా బతికించుకోవటం కోసం ఒకవైపు ప్రజా సంఘాలని, మరొక వైపు ప్రధానంగా బయట ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకుంటూ రెండో వైపు దండకారణ్యంలో అట్లాగే మిగతా రాష్ట్రాల్లో పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చడం కోసం ఇప్పటికే కొత్త కార్యదర్శి అయినటువంటి తిరుపతి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మరొకసారి 21 ఏండ్ల తర్వాత మావోయిస్టు పార్టీ ఏదైతే వారోత్సవాలకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి వారోత్సవాలు మళ్ళీ ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అట్లాగే మావోయిస్టు పార్టీని ఈ పూర్వవైభవానికి తీసుకొస్తారా లేదా అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది.